పిల్లలు, మనం సాధారణంగా బీజగణితంలో ఒకే తీరు పదాలను అంటే సజాతీయ రాశులను సంకలనం కానీ వ్యవకలనం కానీ చేస్తాం. అలాగే భిన్నాలలో కూడా సజాతి భిన్నాలను మాత్రమే సంకలనం కానీ వ్యవకలనం కానీ చేస్తాం. ఒకవేళ విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని ముందుగా సజాతి భిన్నాలుగా మార్చి అప్పుడు సంకలనం కానీ వ్యవకలనం కానీ చేస్తాం. ఉదాహరణకు 2x plus 3x is equal to 5x. 6y minus 3y is equal to 3y. 2 by 5 plus 1 by 5 is equal to 3 by 5. 1 by 2 plus 1 by 3 is equal to ఎంత? 3 by 6 plus 2 by 6 is equal to 5 by 6. Therefore, 1 by 2 plus 1 by 3 is equal to 5 by 6. అలాగే రెండు కరణుల్ని సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయాలంటే ఆ రెండు కరణులు సజాతి కరణులై ఉండాలి. వీటినే సరూపకరణులు అని కూడా అంటాం. ఇప్పుడు సజాతి కరణుల నిర్వచనాన్ని చూద్దాం. రెండు కరణులు ఒకే కరణి గుణిజాలు అయితే వాటిని సజాతి కరణులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 into √2, 4 into √2, 5 into √2. సజాతి కరణుల్ని సులభంగా సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయొచ్చు. ఉదాహరణకు 10 into √3 మరియు 5 into √3లు సరూపకరణులు కాబట్టి వీటి సంకలనం 10 into √3 ప్లస్ 5 into √3 అవుతుంది. విభాగ న్యాయం ప్రకారం 10 ప్లస్ 5 √3 అవుతుంది. 10 ప్లస్ 5 is equal to 15 కనుక 10√3, 5√3ల సంకలనం 15√3 అవుతుంది. అలాగే 10 into √3, 5 into √3ల వ్యవకలనం 10 into √3 మైనస్ 5 into √3 అవుతుంది. విభాగ న్యాయం ప్రకారం 10 మైనస్ 5 into √3 అవుతుంది. 10 మైనస్ 5 is equal to 5 కనుక 10 into √3, 5 into √3ల వ్యవకలనం 5 into √3 అవుతుంది. దీన్ని బట్టి సజాతి కరణుల్ని మాత్రమే సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయొచ్చు. ఒకవేళ రెండు కరణుల్ని సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయాల్సి వస్తే ముందుగా వాటిని సజాతి కరణులుగా మార్చి సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయాలి. ఉదాహరణకు √50 మరియు √72ల మొత్తాన్ని కనుక్కుందాం. √50, √72లు శుద్ధ కరణులు అంటే ప్యూర్ సెట్స్ కాబట్టి వీటిని ముందుగా సూక్ష్మీకరించాలి. √50, √72లలోని రాడికన్స్ 50 మరియు 72లను ముందుగా వాటి కారణాంక లబ్దాలుగా రాయాలి. రాడికన్స్ని రెండు కారణాంక లబ్దాలుగా రాసేటప్పుడు ఒక కారణాంకం పరిపూర్ణ పెద్ద వర్గ సంఖ్య అయ్యేటట్లు చూడాలి. ఈ సమస్యలో 50ని 25 into 2 గాను అలాగే 72ని 36 into 2గా రాద్దాం. కరణుల న్యాయాల ప్రకారం వీటిని √25 into √2 ప్లస్ √36 into √2గా రాయొచ్చు. √25 విలువ 5 అలాగే √36 విలువ 6 కాబట్టి 5 into √2 ప్లస్ 6 into √2 అవుతుంది. విభాగ న్యాయం ప్రకారం 5 ప్లస్ 6 into √2 అవుతుంది. 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 11 కనుక √50 ప్లస్ √72 ఈజ్ ఈక్వల్ టు 11√2 అవుతుంది. ఇప్పుడు మరొక సమస్యని చూద్దాం. క్యూబ్ రూట్ 48 ప్లస్ క్యూబ్ రూట్ 162ల మొత్తాన్ని కనుక్కుందాం. క్యూబ్ రూట్ 48, క్యూబ్ రూట్ 162లు రెండూ కూడా శుద్ధ కరణులే కాబట్టి ఈ రెండు కరణుల్ని ముందుగా మిశ్రమ కరణులుగా సూక్ష్మీకరిద్దాం. ముందుగా కరణి క్యూబ్ రూట్ 48లో రాడికండ్ 48ని 8 into 6గా రాద్దాం. కరణుల న్యాయాల ప్రకారం క్యూబ్ రూట్ 8 into 6ని క్యూబ్ రూట్ 8 into క్యూబ్ రూట్ 6గా రాయొచ్చు. క్యూబ్ రూట్ 8లో రాడికండ్ 8ని 2 క్యూబ్గా రాయొచ్చు. క్యూబ్ రూట్ 2 క్యూబ్ విలువ 2 కాబట్టి క్యూబ్ రూట్ 48 ఈజ్ ఈక్వల్ టు 2 into క్యూబ్ రూట్ 6 అవుతుంది. అలాగే క్యూబ్ రూట్ 162 కరణిలో రాడికండ్ 162ని
27 ఇంటూ 6గా రాద్దాం. కరణుల న్యాయాల ప్రకారం క్యూబ్ రూట్ 27 ఇంటూ 6ని క్యూబ్ రూట్ 27 ఇంటూ క్యూబ్ రూట్ 6గా రాయొచ్చు. క్యూబ్ రూట్ 27లో రాడికన్ 27ని 3 క్యూబ్గా రాయొచ్చు. క్యూబ్ రూట్ 3 క్యూబ్ విలువ 3 కాబట్టి క్యూబ్ రూట్ 162 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ క్యూబ్ రూట్ 6 అవుతుంది. ఇప్పుడు క్యూబ్ రూట్ 48, క్యూబ్ రూట్ 162ల మిశ్రమ కరణులను సంకలనం చేస్తే 2 ఇంటూ క్యూబ్ రూట్ 6 ప్లస్ 3 ఇంటూ క్యూబ్ రూట్ 6 అవుతుంది. విభాగ న్యాయం ప్రకారం 2 ప్లస్ 3 ఇంటూ క్యూబ్ రూట్ 6 అవుతుంది. 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి క్యూబ్ రూట్ 48 ప్లస్ క్యూబ్ రూట్ 162ల విలువ 5 ఇంటూ క్యూబ్ రూట్ 6కు సమానమవుతుంది. ఇప్పుడు మరొక సమస్యను సాధిద్దాం. రూట్ 500 మైనస్ రూట్ 80ల విలువ ఎంత? ముందుగా ఈ రెండు శుద్ధ కరణుల్ని సూక్ష్మీకరిద్దాం, అంటే మిశ్రమ కరణులుగా మార్చుదాం. రూట్ 500, రూట్ 80లు రెండూ కూడా వర్గ కరణులే. వీటిలోని రాడికండ్ విలువలు 500ని 100 ఇంటూ 5గా, అలాగే 80ని 16 ఇంటూ 5గా రాద్దాం. కరణుల న్యాయాల ప్రకారం అండర్ రూట్ 100 ఇంటూ 5ని రూట్ 100 ఇంటూ రూట్ 5గా, అలాగే అండర్ రూట్ 16 ఇంటూ 5ని రూట్ 16 ఇంటూ రూట్ 5గా రాద్దాం. స్క్వేర్ రూట్ 100 విలువ 10, అలాగే రూట్ 16 విలువ 4 అని మనకు తెలుసు కాబట్టి రూట్ 500 మైనస్ రూట్ 80 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ రూట్ 5 మైనస్ 4 ఇంటూ రూట్ 5కి సమానం. విభాగ న్యాయం ప్రకారం దీన్ని 10 మైనస్ 4 ఇంటూ రూట్ 5గా రాయొచ్చు. 10 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి స్క్వేర్ రూట్ 500 మైనస్ స్క్వేర్ రూట్ 80 యొక్క విలువ 6 ఇంటూ రూట్ 5కి సమానం అవుతుంది. ఇంతవరకు మనం సజాతి కరణుల్ని సంకలనం వ్యవకలనం చేసే విధానాన్ని తెలుసుకున్నాం. అలాగే రెండు కరణుల్ని సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయాలంటే ముందుగా వాటిని సజాతి కరణులుగా ఎలా మార్చి సూక్ష్మీకరించాలో తెలుసుకున్నాం. మరో కార్యక్రమంలో ఏవైనా రెండు కరణుల్ని ఎలా గుణించాలో, అలాగే ఎలా భాగించాలో తెలుసుకుందాం.